బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ధోని ప్రభావంతో పెద్ద ఎత్తున గోదావరి జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం వీకెండ్ సెలవు దినం ఉదయాన్నే కూడా పూర్తిగా మేఘాలమయమైన పరిస్థితి మాత్రం కాకినాడ నెలకొంది. దాంతోపాటు ప్రస్తుతం చిరుజల్లులతో పాటు ఈదురుగాలు కూడా ప్రారంభమైన పరిస్థితి మాత్రం నెలకొంది. జోరున వర్షాలు ఇప్పటికే 4 రోజులు పైగా ఈ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో వర్షాల ప్రారంభమైన చెప్పుకోవచ్చు. నిన్న అతి భారీ వర్షం గోదావరి జిల్లాలకు సంబంధించి భారీగా కురిసిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఈ నేపథ్యంలో మరలా వీకెండ్ సెలవు ఆదివారం కూడా ఇదే తంతుగా వర్షం అయితే మాత్రం కొనసాగుతుంది. దీంతో ప్రధాన రహదారులు కాకినాడకి సంబంధించి రూరల్ ప్రాంతానికి సంబంధించి రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా ఉన్న పరిస్థితి మాత్రం నెలకొంది. ముఖ్యంగా ఈ సెలవు దినం ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున పలువురు కూడా ఈ నాన్ వెజ్కి సంబంధించి చికెన్ కానీ అదేవిధంగా ఫిష్ కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున మార్కెట్ ప్రాంతాలకు వస్తూ ఉంటారు. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పూర్తిగా మార్కెట్లే కాదు ఇవన్నీ కూడా బయటికి ప్రజలు రాలేని పరిస్థితి నెలకొంది. వేసవి దాహాన్ని తీర్చేందుకు కొబ్బరి బొండాలు అవి కూడా ఎక్కువగా ప్రజలు తాగుతూ ఉంటారు. అయితే ఎండాకాలంలో ఈ వర్షాల నేపథ్యంలో పూర్తిగా ఎలాంటి దుకాణాలన్నీ పూర్తిగా వెలవెలబోతున్న పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎండాకాలం ఎక్కువగా ఈ కొబ్బరి బొండాలు అలాంటివి ఎక్కువగా ప్రజలు సేవిస్తూ ఉంటారు. వర్షాల కారణంగా వీటి జోలు కూడా ప్రజలు ప్రస్తుతం అయితే రాని పరిస్థితి మాత్రం గోదావరి జిల్లాలో నెలకొంది. మొత్తంగా చూసుకున్నట్లయితే మరలా కూడా ఈ భారీ వర్షాలు అయితే మాత్రం ప్రారంభమైన పరిస్థితి మాత్రం గోదావరి జిల్లాలో నెలకొంది. కాకినాడతో పాటు రాజమండ్రిలో కూడా ఆదివారం ఉదయాన్నే ఈ భారీ వర్షం అయితే ప్రారంభమైంది. అత్యవసరం అయితే బయటకు వెళ్ళేవారు ఈ గొడుగులు అదేవిధంగా ఆటోల ద్వారా బయట ప్రయాణాలు కొనసాగిస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ వరుణుడు ఒక రకంగా కరుణని చెప్పుకోవాలా, మరో పక్క ఈ పురుగులు పట్టేసే అవకాశం ఉందంటూ కూడా మామిడి రైతులు అయితే మాత్రం గొగ్గోలు పెడుతున్న పరిస్థితి మాత్రం కాకినాడ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. 4 రోజులుగా భయంకర వర్షాలు అంటే వేసవి మండు టెండలో ఉండాల్సిన మే మాసం అంటే మండు టెండలు ఉంటాయి. అలాంటి తరుణంలో ఈ భారీ వర్షాలు కురవడం ఒక రకంగా ప్రజలకైతే మాత్రం కాస్త ఉపశమనం ఉన్నప్పటికీ కూడా రైతులకైతే మాత్రం ముఖ్యంగా మామిడి రైతులకైతే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. అనుకోని వర్షాలు ఈ ఎండాకాలంలో వర్షం అసలు ఎక్స్పెక్ట్ చేయం కదా. కానీ ఈ ఎండ భారీగా ఎండ కదా, ఇది చల్లదనం కొంచెం కూల్ హాయ్ అనిపిస్తుందా? అలాంటిది ఏమైనా ఉందా లేదా? ఉందండి, హాయిగానే ఉంది. ఇదిగో నేను సండే కదా మార్కెట్కి వచ్చి అయితే మామిడికైతే ఇబ్బంది పడే అవకాశం ఉందంటారు. చాలా ఇబ్బంది అండి, రైతులైతే చాలా ఇబ్బంది అండి. ఎందుకంటే వాళ్ళు సంవత్సరం అంతా కష్టపడేది దీనికోసమే, ఈ మే నెల కోసమే. అలాంటిది ఈ మే నెలలోనే ఇలాగ దెబ్బతీయడం చాలా నష్టం అండి రైతులకు. ఒకసారి లోపలికి వెళ్ళిపోయినారా? అయితే మొత్తానికి ఇది స్థానికులు చెబుతున్న పరిస్థితి. వర్షం భారీగా రేజ్ అయిన పరిస్థితి మాత్రం నెలకొంది. ప్రస్తుతం ఈ వర్షం పెద్ద ఎత్తున భారీగా కురవడంతో ఇక్కడ జనజీవనం కూడా స్తంభించిపోయిన పరిస్థితి మాత్రం కాకినాడలో నెలకొందని చెప్పుకోవచ్చు. రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారిపోయి ఏదేమైనా ఈ వర్షం కాస్త ఉపశమనం అదేవిధంగా రైతులకు ఇబ్బంది పడిన పరిస్థితి కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. లోకల్ 18 సూర్యప్రకాష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి.